ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని పూజించడానికి ఇస్తున్న సమయం కొరకు స్తోత్ర. నీ కాపుదల, మీ భద్రతను బట్టి స్తోత్ర. దినం వెంబడి దినం, కృప వెంబడి కృప మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్ర. ఆయన మరి ఈ ఉదయకాలం మా అనుదిన భాగం మాకు దయచేయండి. మీ యొక్క జీవం కలిగిన మాటలు వింటాకు వచ్చాం తండ్రి, సహాయం చేయమని. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచము, స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. దయగల దేవుడు ఈ భువి కరుదించెను, ప్రాణమిచ్చే సిలువలో నిన్ను ప్రేమించి. దయగల దేవుడు ఈ భువి కరుదించెను, ప్రాణమిచ్చే సిలువలో నిన్ను ప్రేమించి. ఈ ప్రేమను ఎరిగి నీవు విరిగిపోతే సమాధానము, ఈ ప్రేమను ఎరిగి నీవు విరిగిపోతే సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. దుష్టులకు నెమ్మది లేదని దేవుడు, శాంతి మార్గమును వారెరుగరా నేను. దుష్టులకు నెమ్మది లేదని దేవుడు, శాంతి మార్గమును వారెరుగరా నేను. మారు మనసు పొందితే వారికి దొరుకు సమాధానము, మారు మనసు పొందితే వారికి దొరుకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గర్గేసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకొందురు. దేవుడు తన ప్రజలైన వారికి తాను వారి మధ్య ఉన్నానని, వారి మధ్య ఉండి మరి ఇటువంటి కార్యములు చేస్తాను అది వారికి తెలియజేస్తున్నాడు. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు, జీవము గల దేవుడు మన మధ్యన ఉన్నాడు అంటానికి కొన్ని రుజువులు ఉన్నాయి. జీవము గల దేవుడు
మన మధ్య ఉంటే మనకి జరిగే సంగతులు ఏంటి? మొదటగా నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొడతాడు. ఆనాడు దేవుని ప్రజలైన వారి శత్రువులను వెళ్ళగొడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నప్పుడు శత్రువులను వెళ్ళగొట్టేవాడు. మన శత్రువు ఎవరు? అపవాది, సాతానుడు, దేవునికి విరోధమైన వాడు. దేవునికి విరోధముగా మనుషులను ప్రేరేపించి వారి చేత పాపము చేయించి వారిని నిత్య నరకానికి తీసుకెళ్ళేవాడు. ఇటువంటి శత్రువుని దేవుడు నాశనం చేశాడు. ఆ శత్రువు చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. ఆ శత్రువుని మనలో నుంచి వెళ్ళగొట్టాడు. కాబట్టి దేవునికి చోటు ఇవ్వండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. కాబట్టి శత్రువైన సాతానుడు మీ మధ్య నుండి, మీలో నుండి పారిపోవాలంటే జీవం గల దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడు వాడు మీ మధ్య నుండి పారిపోతాడు. రెండవదిగా, జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడంటానికి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనములో ఆయన మన మధ్య ఉన్నాడంటానికి నిదర్శనము, ఆయన మనలను రక్షిస్తాడు. ప్రతి విధమైన అపాయముల నుండి రక్షించేవాడు. నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. కాబట్టి జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అనే భక్తుని సింహాల గుహలో వేసినప్పుడు ఆ రాజు రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున వచ్చి ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చి ఈ విధంగా పిలుస్తున్నాడు: జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఆ దేవుడు జీవం కలిగిన వాడని తెలుసుకున్నాడు. కాబట్టి జీవం గల దేవుణ్ణి సేవించే దానియేలుని దేవుడు రక్షించాడు, కాపాడుతూ వచ్చాడు. కాబట్టి జీవం గల దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనకి జరిగే రెండవది ఏంటంటే రక్షణ. శత్రువు నుండి, కీడుల నుంచి దేవుడు మనల్ని అనుదినము కూడా రక్షిస్తాడు. కాబట్టి జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని సంబోధిస్తూ వచ్చాడు. అలాగే దేవుడు మన మధ్య ఉన్నప్పుడు జరిగేటువంటి మరి మూడవ విషయము, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావంగల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడువనిచ్చాను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేటు చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనకెంతో సంతోషం, మరి ఉల్లాసము, సంతోషము, సమాధానము కలుగుతుంది. అందుకనే ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి జీవం గల దేవుని వైపు తిరగండి అని సువార్తమానం ప్రకటిస్తున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మరి భూమిని, ఆకాశమును, ఈ సమస్తమును సృష్టించిన దేవుని వైపు తిరగాలి. ఆయన మనల్ని ఉల్లాసముతో, సంతోషముతో ఈ సృష్టి అంతా దేవుడు చేసి మేలు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడని
మేలు, ఒక సాక్ష్యము ఈ సృష్టిలో మనము ఆహారం తింటున్నామంటే అది దేవుని వల్లనే. నీకు వచ్చే ఆహారము, నీవు తినే పండ్లు, నువ్వు తాగే నీరు సమస్తము దేవుడు ఇచ్చేది. ఆయన గురించి సాక్ష్యము, ఆయన ఉన్నాడని ఉల్లాసముతో మీ హృదయంలో నింపుతున్నాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నాడనడానికి నిదర్శనము ఆయన మనకిచ్చే సమస్త ఈవులు మరి మనము అనుభవిస్తూ సంతోషిస్తున్నాం. కాబట్టి జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని మరి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. కాబట్టి జీవం గల దేవుడు మన మధ్య ఉంటే శత్రువు వెలగొట్టబడతాడు, రక్షించబడతాము, ఉల్లాసంతో సంతోషంతో ఉంటాం. దేవుడు కనుక మన మధ్య లేకపోతే మనకు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, మనకు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి దేవుడు మన మధ్య మనలో ఉండటానికి ఈ లోకానికి వచ్చి కలవరి సిలువలో రక్తమంతా చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి మన మధ్యలో మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు నివసించే నీ జీవితము దేవునికి అర్పించినప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈరోజే దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి, ప్రభు సహాయం చేస్తారు. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, మా మధ్య మీరున్నారనటానికి నిదర్శనము తెలియజేశారు. ఎంతోమంది జీవితాల్లో మీరు లేరు కాబట్టి వారికి సంతోషం లేదు, నెమ్మది లేదు, గురి లేదు. ప్రభా, మరి ఎక్కువ కాలం వారు మిమ్మల్ని అంగీకరించినట్లుగా సహాయం చేయండి. మా మధ్య మీరుంటే మాకు విజయం, మాకు సంతోషం. మీకు వేరే ఏ మానవుడు సంతోషంగా ఉండలేడు. కాబట్టి మీరే సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్య స్థితిలో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు అందరినీ కూడా కనికరించండి. ఈ దినము నుండి స్కూల్కి, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి సహాయం చేయండి. హాస్టల్లో ఉన్న బిడ్డలకు కూడా సహాయం చేయండి. పనులు కలిగిన వారికి సహాయం చేయండి. దినమంతట్లో మీ సహాయం కోరుకుంటూ యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.